Step into Value Zone. Value Zone. Hypermart. Button. బిగ్ బాస్ 105 రోజులు ప్రపంచంలోనే అతిపెద్ద రియాలిటీ షో. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎవరు ఎలిమినేట్ అవుతారు, హౌస్ మేట్స్ ఎలా ఆడతారు, ఇలా రకరకాలుగా ఎంటర్టైన్ అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇక ఈ సీజన్ చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు బిగ్ బాస్. దీంతో ఈ సీజన్ మీద భారీగా అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పుడు ఈ సీజన్కి సంబంధించిన ఫినాలే డిసెంబర్ 17న గ్రాండ్గా జరగనుంది. సూపర్ సక్సెస్ అయిన ఈ సీజన్ చివరిలో ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయని అయితే తెలుస్తోంది. స్పెషల్ గెస్ట్గా స్పెషల్ హీరో రాబోతున్నారట. మరి ఆ విశేషాలేంటి, అసలు లైవ్ స్ట్రీమింగ్ ఎందుకు ఆపేశారు, మిడ్ వీక్ ఎలిమినేషన్లో బయటకు వచ్చేసేది ఎవరు, అన్నీ తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. ఈ ఆదివారం చాలా గ్రాండ్గా ఈవెంట్ నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. అయితే దానికి ముందు బిగ్ బాస్ లైవ్ స్ట్రీమింగ్ ఆపేశారు. దీంతో ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందనే ఊహాగానాలు బాగా పెరిగిపోయాయి. లైవ్ స్ట్రీమింగ్లో ఎలిమినేషన్కి సంబంధించి సీన్స్ ఎత్తేసినప్పటికీ ఆ తర్వాత ప్రసారం చేసే సీన్స్లో కంటెస్ట్ కనిపించకపోవడంతో ఈజీగా ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలిసే అవకాశం ఉన్నందుకే లైవ్ స్ట్రీమింగ్ ఆపేసినట్లుగా బిగ్ బాస్ రివ్యూవర్లు చెప్తున్నారు. ఇక ఓట్ల పరంగా చూస్తే ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్లో అర్జున్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మరోవైపు యావర్ లేదా ప్రియాంక జైన్కి కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు రివ్యూవర్స్. ఈ మేరకు వాళ్లపైనే భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుందనే విషయం వేచి చూడాల్సి ఉంది. ఇక ఫైనల్స్లో చూస్తే పల్లవి ప్రశాంత్ అమర్ మధ్య గట్టి పోటీ ఉన్నట్లు ఓట్ల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ సీజన్ ఉల్టా పుల్టా కావడంతో చివరి వరకు ఏమవుతుందో అనే దానిపై కూడా ఉత్కంఠ ఉందనే చెప్పాలి. ఇప్పుడు ఫైనల్స్ గురించి వస్తే బిగ్ బాస్ ఫైనల్స్ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సీజన్ మొత్తం చూడకపోయినా ఫైనల్స్ ఒక్కటే ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. దీంతో దాన్ని చాలా గ్రాండ్గా ప్లాన్ చేసి స్పెషల్ గెస్ట్ని కూడా తీసుకొస్తారు. అలా ఈ సీజన్కి మిల్క్ బాయ్ మహేష్ బాబు వస్తారని చెబుతున్నారు. ఇప్పటి వరకు 6 సీజన్లు పూర్తయ్యాయి. పోయిన సీజన్కి చీఫ్ గెస్ట్ ఎవరూ రాలేదు. దీంతో నాగార్జునే రేవంత్కి ట్రోఫీ అందజేశాడు. అంతకుముందు చాలా సీజన్ల ఫినాలేకు మాత్రం స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్ వచ్చారు. అలా ఈసారి ఎవరైనా వస్తారా అని ప్రేక్షకులు అనుకున్నారు. ఇలాంటి టైంలో సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నాడనే తియ్యటి వార్త అభిమానుల చెవుల్లో పడింది. ఇది నిజమైపోవాలని తెగ ఆరాటపడుతున్నారు క్యూట్ బాయ్ ఫ్యాన్స్. మహేష్ పేరు దాదాపు ఖరారైందనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కారణం గుంటూరు కారం ప్రమోషన్స్కి ఈ స్టేజ్ బాగా ఉపయోగపడుతుండే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు విన్న వాళ్ళంతా ఉర్రూతలుగుతున్నారనే చెప్పాలి. దీంతో ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి మరింత హైప్ క్రియేట్ చేసేందుకు ఈ ఈవెంట్ బాగా సరిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు విన్నర్ రన్నర్ అవుతారని అనుకుంటున్నారు? కామెంట్ చేయండి మరి.